విజయవాడ అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నారా లోకేష్ గారు, ఈ బాబు ఈయన మామూలుడు కాదండి బాబు. చూస్తే ఏదో సాఫ్ట్గా ఉంటాడు, పర్వాలేదులే అమాయకుడేమో అనుకుంటాం. కానీ ఈయనకి ఇంతమంది శత్రువులు ఉన్నారనే విషయం నాకు ఈ 2-3 రోజుల్లోనే తెలిసిందండి. అయ్యి బాబు, ఈయనకి ఇంతమంది శత్రువులు ఉన్నారని తెలియక ఎంత పెద్ద మాట అన్నానంటే నేను మతిపోయిందండి నాకే. ఎందుకంటే ఈ పండగ ముందు ఒక చిన్న వీడియో మాట్లాడాను. నేను తెలుగుదేశం పార్టీ నాయకుడినండి. మా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఆయన గురించి నేను మాట్లాడిన వీడియో ఈ 3 రోజుల్లో పండగ పక్కకి వెళ్ళిపోయింది. సోషల్ మీడియా మొత్తం ఇదో పండగ అయిపోయింది. ఎవడు చూసినా ఎక్కడ చూసినా నా ఫోటో తమ్మునేల్ వేసేసి రాజమాసని అలాగా ఇలాగని నా జీవితంలో ఎప్పుడు తిట్లు తిన్నానండి బాబు. అంత పెద్ద మాట అంటే మరి అలా తిడతారేమో అండి. అయితే ఎందుకు ఏమన్నాను నేను? ఏంటి ఆ కథ కమ్మమీష ఏంటి? రండి చూద్దాం రండి. అండి, ఇది తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మన 2024 ఎలక్షన్ కండి మొత్తం మనకి 175 స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు. ఇక్కడ 175లోనూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఏమో 135 స్థానాలు నెగ్గింది. ఏమంటే జనసేన పార్టీ ఏమో 21 స్థానాల్లో నెగ్గింది. బీజేపీ పార్టీ 8 స్థానాల్లో నెగ్గింది. వీళ్ళు ముగ్గురు ఒకటి, ఈయన ఒక్కడే వైఎస్ఆర్సీపీ 11 స్థానాల్లో ఆయన నెగ్గాడు. కేవలం 11 స్థానాలు. అయితే 11 స్థానాల్లో నెగ్గిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అని అడుగుతూ ఉంటారు వైసీపీ నాయకులు, కార్యకర్తలను. ఆయన నెగ్గింది 11 స్థానాలే. అసలు ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తి సీఎం అవ్వాలంటే 90 స్థానాలు నెగ్గాలి మినిమం. మొత్తం ఈ 175లోనూ 90 ఎమ్మెల్యే స్థానాలు ఎవరు నెగ్గితే వాళ్ళే సీఎం ఈ రాష్ట్రానికి రాజ్యాంగం ప్రకారం. అది జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గితే ఆయన సీఎం 90 స్థానాలు నెగ్గితే. లేదు బీజేపీ నెగ్గితే బీజేపీ సీఎం, లేదు జనసేన నెగ్గితే జనసేన సీఎం, టీడీపీ నెగ్గితే టీడీపీ సీఎం. రాజ్యాంగం ప్రకారం 90 సీట్లు ఎవరు నెగ్గితే వాళ్ళే సీఎం. అయితే 11 సీట్లు నెగ్గాడు ఈయన, కానీ సీఎం అని అడుగుతారు. నిన్నగాక మొన్న ఈయన నేను సీఎం అవుతాను, మళ్ళీ ఇంకొక ఎలక్షన్ ఏదో వస్తుంది, లేకపోతే ఈ కూటమి కూలిపోద్ది, మళ్ళీ నేను సీఎం అయిపోతానని ఆయన కూడా ఏదో ఆలోచనలో ఆశల్లో ఉంటాడు. అప్పుడు ఎవరూ మాట్లాడలేదండి. అదేంటి జగన్ గారు, మీకు ఉన్నాయి 11 సీట్లే కదా, మీరు సీఎం అని అడుగుతారేంటి, మీరు సీఎం ఎలాగవుతారని ఒక్కడు కూడా గోల్ చేయలేదండి. తర్వాత బీజేపీ వాళ్ళు ఇంకా వాళ్ళు ఇక్కడ కొంచెం డీసెంట్గా ఉంటారండి. 8 స్థానాలు నెగ్గారు. 8 స్థానాలు నెగ్గినప్పుడు మేము ఈ రాష్ట్రానికి సీఎం అనో అదనో ఇదనో పురంధరేశ్వరి గారిని ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ స్థానాలు ఇక్కడ తక్కువ కాబట్టి. ఓకే. జనసేన పార్టీకి 21 స్థానాలు, 100% స్ట్రైక్ రేట్. పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ స్థానాలు అన్నింటిలో గెలిచాడు ఆయన. 21 ఎమ్మెల్యే స్థానాలు నిలబడ్డాడు, 21 నెగ్గాడు. 2 ఎంపీ స్థానాలు నిలబడ్డాడు, 2 నెగ్గిస్తాడు. పవన్ కళ్యాణ్ గారిని కూడా సీఎం కావాలని జన సైనికులు కోరుకుంటారు. మా అన్న సీఎంగా ఉండాలి, 2.5 సంవత్సరాలు సీఎం ఇస్తారా, లేకపోతే మా ఓడికే సీఎం ఇస్తారా, వాళ్ళ ఆకాంక్ష ఖచ్చితంగా గౌరవించి తీరాలి మనం. ఎందుకంటే ఒక పార్టీలో ఒక వ్యక్తి చేరాడు అంటే ఆ నాయకుడి మీద ఆయనకున్న నమ్మకం, ఆ నాయకుడిని సీఎంగా చూడాలనే అల్టిమేట్ కోరిక అదే ఉంటుందండి. జన సైనికులు కూడా నేను ఎందుకంటే చాలా మీటింగులు కూటమి జరిగిన తర్వాత, కూటమి కనెక్షన్ కుదిరాక చాలా మీటింగుల్లో కూడా ఈ పక్కన చంద్రబాబు నాయుడు గారు, పక్కన పవన్ కళ్యాణ్ గారు నుంచి కూర్చుని ఉంటే పవన్ కళ్యాణ్ సీఎం అని అడుగుతారు. అంటే అంత ఆ జోష్ ఉంటుంది జన సైనికుల్లో. పవన్ కళ్యాణ్ గారి మీద అంత ప్రేమాభిమానాలు ఉంటాయి. అలా చూసినప్పుడు కూడా మేమందరం అదృష్టవంతుడు పవన్ కళ్యాణ్ గారు, ఎంత గొప్ప అభిమానులు సంపాదించుకున్నాడని అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే అండి. అప్పుడు కూడా ఎవరు అదేంటి పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు వచ్చి అలాగా సీఎం అని అడుగుతున్నారని ఎవ్వరూ ఎక్కడ మాట్లాడలేదండి. ఇక నేను చేసిన అతిపెద్ద దారుణమైన తప్పు ఏంటంటే ఇన్ని తిట్లు, ఇన్ని విమర్శలు, ఎంత పండగ పూటనండి ఇలా ఆ ఫోన్ ఇలా ఓపెన్ చేస్తే ఎవడో ఒకటి తిడతా ఉండేవాడు. ఉడియం ఇదేట్రా బాబు, ఇంట్లోనేమో బంధువులు ఉన్నారు. నాకేమో అసలే కొంచెం కోపం ఎక్కువే. ఎవడని తిడితే ఊరికే ఎవడరా ఏ తప్పు చేయకుండా తిడితే ఎవడు ఊరుకుంటాడండి. కానీ ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఎవరైనా మనల్ని తిట్టవచ్చు కానీ మనం ఎవరిని ఏమనకూడదు. ఈ పరిస్థితిలో ఉన్నాం మేము. సర్లే పోనీ తిట్టనీలే, మరి నేను అంత తప్పు మాట్లాడాను కాబట్టి
వాళ్ళు తిడుతున్నారు, తప్పే ఉందిలే అనుకున్నాను నేను మాట్లాడిన తప్పేడు అనుకుంటున్నారు. 135 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. 135 అండి, తిరుగులేని మెజార్టీ. 90 ఉంటే సీఎం. అలాంటిది 135 ఉన్నాయి తెలుగుదేశం పార్టీ దగ్గర. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వేరు, లోకేష్ గారు వేరు కాదండి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ గారే. ఎవరు ఏమన్నా అనుకోనివ్వండి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ గారు మాత్రమే. అయితే ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, అభిమానిగా నేను ఏమన్నానంటే, మొన్న వీడియోలో లోకేష్ గారిని సీఎం చేసేయండి ఇప్పుడే. ఎందుకంటే ప్రతి అడ్డవేనాడు విమర్శిస్తున్నాడు. ఏమని? లోకేష్ గారు సకల శాఖ మంత్రి అంటాడు ఒకడు, మరొకడు వచ్చి లోకేష్ గారు సూడో సీఎంగా బిహేవ్ చేస్తున్నాడు అంటాడు ఇంకొకడు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, తెలుగుదేశం పార్టీ ఎలాగా మనుగడలో ఉంటుంది అంటాడు మరొకడు. ఈ విమర్శలన్నిటికి ఒకటే ఉందండి పరిష్కారం, లోకేష్ గారిని సీఎం చేస్తే పని అయిపోద్ది. ఎందుకంటే ఆయన సీఎం అయ్యే అధికారం, అవకాశం, మెజారిటీ ఉన్నప్పుడు సూడో సీఎం అని ఎందుకు చెప్పించుకోవాలి? ఆయనే సీఎం అయితే పోలా అనిపించింది. అలాగే సకల శాఖ మంత్రి అంటున్నారు కొంతమంది వైసీపీ వాళ్ళు. సకల శాఖ మంత్రి అని గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాళ్ళు మేము. ఎందుకంటే అతను ఎమ్మెల్యేగా, మంత్రిగా అర్హుడు కాదు. అతను జనం నెగ్గించలేదు కాబట్టి అతను ఇండైరెక్ట్గా సకల శాఖ మంత్రిలో బిహేవ్ చేసేవాడు. ఇక్కడ లోకేష్ గారికి ఏం తక్కువ? 91,000 మెజారిటీతో నెగ్గాడైనా. అలాగే తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి. సకల శాఖ మంత్రిని ఆడితో ఈడితో ఎందుకు విమర్శించుకోవాలి మనం? ఆయన డిప్యూటీ సీఎం అయితే సరిపోదు కదా. అవును, సకల శాఖలను ఆయన డీల్ చేయొచ్చు కదా అన్నానండి. అదంత పెద్ద తప్పు అని నాకు తెలియదండి బాబు. అస్సలు ఊహించలేదు నేను. ఎందుకంటే నేను అక్కడ ఎవరిని విమర్శించలేదండి. ఎప్పుడు జనరల్గా నా వీడియోలో జగన్ గారిని విమర్శిస్తాను, కానీ ఆ వీడియోలో జగన్ గారిని కూడా విమర్శించలేదు నేను. పవన్ కళ్యాణ్ గారిని కూడా సహాయం అడిగాను. పల్లా శ్రీనివాస్ గారిని, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, సార్ ఈ విషయంలో మీ అందరూ చొరవ తీసుకుని నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రకటించండి, త్వరగా ప్రకటించి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఒక నూతన ఉత్తేజాన్ని ఇవ్వండి అన్నాను. అంటే ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టారండి. ఆ తిట్టేవాళ్ళు వైసీపీ వాళ్ళ, లేకపోతే మరో పార్టీ వాళ్ళు తెలియదు, కానీ అయ్యి బాబా అసలు మామూలు తిట్లు కాదండి. రాజేష్ మహాసేన కూటమిని విధ్వంసం చేయడానికి వచ్చాడు. కూటమిని విధ్వంసం చేయనాక నేను ఏమన్నాను నాకు అర్థం లేదండి. రాజేష్ మహాసేన పవన్ కళ్యాణ్ గారిని అవమానించారండి. అసలు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేశాను ఆ వీడియోలో. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, జనసేన పార్టీ గురించి కానీ ఏ తప్పు మాట మాట్లాడలేదండి. ఇంకోటి ఏదోగానే ఉందండి విమర్శ. అయితే నాకే డౌట్ వచ్చింది, ఇదేంట్రా బాబు ఇలాగ విమర్శ అంటున్నారేంటి? కొంపదీసి నేను కానీ ఏమన్నా తప్పుగా కానీ నా మాటలు ఏమన్నా ఒకసారి అలాగా దొరిలేస్తే కదండి, అలాగని ఏమన్నా తప్పుడు మాటలు దొరిలేయని మళ్ళీ ఆ వీడియో ఇంకోసారి చూసినా అదే ఉంది. లోకేష్ గారి గురించి తప్ప ఇక నేను ఎక్కడా తప్పు మాట్లాడలేదండి. మరి ఎందుకు ఇలాగా ఎంత దారుణంగా అటాక్ చేస్తున్నారు అంటే నాకు అనిపించిందండి, లోకేష్ గారి నాయకత్వం కొద్ది మందికి నచ్చదు. ఎవరా కొద్దిమంది అంటే తెలుగుదేశం పార్టీని నాశనం కోరుకునేవాళ్ళు, లేదా తెలుగుదేశం పార్టీని ఆక్రమించాలనుకునేవాళ్ళు. ఈ కొద్ది మందికి లోకేష్ గారు రావటం ఇప్పుడు గొంతులో ఎలక్కే పడినట్టుంది. అరే నా పార్టీ అయిపోయింది అనుకున్నావురా, ఎందుకో జగన్ గారికే. లోకేష్ అనే వ్యక్తి ఒకవేళ పుట్టకపోయి ఉండుంటే, చంద్రబాబు నాయుడు గారి తర్వాత వారసుడు లేకుండా ఉండుంటే అయిపోయింది కదా. మరి ఆయన తదనంతరం పార్టీ ఆయనకి అడ్లైనట్టే కదా ఎవరో జగన్ గారికి. కానీ ఈయన చాలా అడ్డొచ్చేసాడు. ఆయన వారసుడు ఉండటం, ఆ వారసుడు కూడా మొన్నటిదాకా ఏదో ఆయన వ్యాపారాలో లేకపోతే ఎక్కడో చదువుకోవడమో అలా ఉంటే సరిపోను. ఈ 5 సంవత్సరాల్లో రోడ్డు వెళ్ళిపోయాడు రాజకీయాల్లో. క్యాడర్ని ఎలా డీల్ చేయాలి, శత్రువుని ఎలా డీల్ చేయాలి, మొత్తం అసలు మామూలుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నవాడు కన్నా గట్టికెత్తున్నాడు. ఎలక్కేయబడింది. సో ఇక రాజేష్ని తిట్టడం మొదలెట్టారు. లోకేష్ గారిని అది కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ అంతర్గత సమస్య అండి. నేను కూడా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల్ని అడిగాను తప్ప ఇంకెవ్వరిని అడగలే. పైగా రాజ్యాంగం అంగీకరిస్తుంది. 130 స్థానాలు ఉన్నప్పుడు ఈయన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలనుకుంటే ఆయన ఉంటాడు, లేదా నేను లోకేష్ గారిని పెట్టాలనుకుంటే ఆయన పెట్టగలుగుతాడు, లేదా ఇంకొక పల్లా శ్రీనివాస్ గారిని లేకపోతే అచ్చెన్నాయుడు గారిని ఎవరినన్నా సరే సీఎం చేసే అధికారం, డిప్యూటీ సీఎం చేసే అధికారం ఆయనకు ఉంది.
ఆ ఉన్న అధికారాలతోనే అడిగానండి నేను. ఇక్కడ అవకాశం లేని చోట కూడా ముఖ్యమంత్రులను అడిగేటప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ ఇలా ఎటాకెత్తున్నారట రావు అనుకున్నాను. పోనీ ఇది ఎప్పుడు ఎక్కడ జరగలేదా? వీళ్ళందరూ వారసులే అండి. కరుణానిధి గారు సీఎం చేశారు తమిళనాడుకి. తర్వాత ఆయన కొడుకు ఎంకే స్టాలిన్ గారు, ఈయన బతుకున్నప్పుడే ఈయన మంత్రిగా చేశాడు, డిప్యూటీ సీఎంగా చేశాడు. తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను సినిమాల్లో యాక్ట్ చేసేవాడిని తీసుకొచ్చి ఈయన డిప్యూటీ సీఎం చేశాడు. తమిళనాడులో ఒక్కడు మాట్లాడలేదండి, ఒక్కడు వ్యతిరేకించలేదు. మరి అసలు ఇక్కడ డిప్యూటీ సీఎం లోకేష్ గారు అంటే, లేదా సీఎం లోకేష్ గారు అంటే మరి ఇంతమంది ఎందుకు కంగారు పడుతుందో నాకు అర్థం కావట్లేదండి. నేను ఎవరిని విమర్శించలేదు. నేను ఆ పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి ఆ పార్టీ నాయకుడు మంచి కోరుకునే హక్కు నాకు ఉంది కదండి. దానికి ఇంత దారుణంగా నా మీద అటాక్ చేస్తున్నారు ఏమండి? ఈయన తీసేద్దామండి. తర్వాత ఈయన చూడండి, శిబు సోరెన్, హేమంత్ సోరెన్, వీళ్ళు ఛత్తీస్గఢ్ అనుకుంటా అండి. ఈయన సీఎంగా ఉన్నాడు. ఈయన సీఎంగా ఉన్న తర్వాత సీఎంగా ఉన్న టైంలోనే ఆయన తప్పుకుని ఇవాళ కొడుకుని సీఎంగా చేసుకున్నాడు హేమంత్ సోరెన్. అంటే వారసత్వం. ఆ పార్టీ మనుగడలోకి వెళ్ళాలన్నా ఖచ్చితంగా యంగ్స్టర్స్ రావాలి కదండి. సొంత కొడుకునే. ఏమంటే ములాయం సింగ్ యాదవ్ గారు, ఈయన ఉత్తరప్రదేశ్ అండి. ఈయన ముఖ్యమంత్రిగా ఉంటూ కొడుకు కోసం ఆయన రాజీనామా చేసి తప్పుకుని కొడుకుని అఖిలేష్ యాదవ్ గారిని సీఎం చేశాడు. సొంత కొడుకునే. అక్కడ కూడా ఆయన డిప్యూటీ సీఎం చేసినట్టున్నాడు. ఇక వీళ్ళది దేశం అంతా తెలిసిన విషయమే. ఏమంటే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి, ఆయన కుమార్తె ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి, ఆవిడ కుమారుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి, ఆ తర్వాత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కొంచెం పక్కకు జరిగారు, పార్టీ వెనకబడిపోయింది. జస్ట్ మిస్ అండి ఈయన కూడానే. మొన్న కేసీఆర్ కేటీఆర్ మొన్న లాస్ట్ టైమే ఈయన అయిపోలేట సీఎం. రేపు అయిపోతున్నాడు, ఎల్లుండి అయిపోతున్నాడు అన్నాడు కేటీఆర్. ఈయనేమో కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోతున్నాడు, ఈయన సీఎం అయిపోతున్నాడు అన్న. జస్ట్ మిస్. లేకపోతే మొన్న ఆయన సీఎం కేటీఆర్. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. వీళ్ళు ఎక్కడ ఎప్పుడు వీళ్ళు చేసినప్పుడు ఏ గొడవ లేదండి. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, అది కూడా పార్టీ కోసం ఎంతో పనిచేసిన వ్యక్తి, పార్టీ కోసం ఎన్నో ఎదురుదాడులు, అవమానాలు, 4000 కిలోమీటర్ల పాదయాత్ర, ఇదంతా చేసిన వ్యక్తిని కోరుకోవడం తప్పట. నేను ఒక అభిమానిగా కోరుకున్నాను. ఆ కోరుకోవడం కూడా అసలు చాలా పెద్ద తప్పది, చాలా భయంకరమైన నేరం చేశారు రాజేష్ నువ్వు అంటున్నారు. నాకు తెలియదండి అది అంత నేరం అని. ఇక్కడ కొద్దిమంది అంటున్నారండి కూటమికి వ్యతిరేకంగా మాడుతున్నారు రాజేష్ నువ్వు అని. కూటమి అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నది ఏం మాట్లాడుకుని ఉంటారంటే అంటే ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి చెప్తున్నాను నేను. తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేనకి 21 సీట్లు, బీజేపీకి 10 సీట్లు ఇచ్చినప్పుడు ఒకవేళ గెలిస్తే జనసేన పార్టీకి 4 మంత్రులు, బీజేపీకి 1 మంత్రి పదవి. ఏమంటే జనసేన పార్టీకి మొన్న ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు, పిఎస్సి సభ్యుడు కూడా ఇచ్చారు. ఈ పదవులు అప్పుడే మాట్లాడుకుని ఉంటుంటారు. మిగతా అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంటాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నుంచే ఉంటారు, మిగిలిన మంత్రులన్నీ తెలుగుదేశం పార్టీయే, ఈ మిగతా అన్నీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఒకవేళ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఇప్పుడు ఎవరో తక్కువ వస్తే ఆయన ఊరుకోడు, ఆయన అడుగుతాడు. ఏంటంటే నాకు ఆ రోజు 8 మంది మంత్రులు ఇస్తానన్నారు, ఈవేళ 4 ఇచ్చారంటే అడుగుతాడు ఆయన. లేదు నాకు ఎమ్మెల్సీలు ఇంకా ఎక్కువ 10-15 ఇస్తానన్నారు, అందాక 1 ఇచ్చారంటే అడుగుతాడు. ఆయన ఇంకా అడగట్లేదంటే కారణం ఏంటి? వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం ఏదైతే ఉందో ఇప్పుడు దాకా దాని ప్రకారమే నడుస్తుందని అర్థం అండి. వాళ్ళు ఇస్తారన్నవి ఇచ్చారు. అయితే ఇక్కడ 4 మంత్రులు ఇవ్వటం వరకే తెలుగుదేశం పార్టీ బాధ్యత. ఈ 4 మంత్రి పదవులు ఈయన ఎవరికి ఇస్తారో తెలుగుదేశం పార్టీ చెప్పకూడదు.
అది పొత్తు ధర్మం కాదు. పొత్తు ధర్మం ఎక్కడి వరకు? మాట్లాడుకున్న పదవులు ఇచ్చే వరకు. ఇప్పుడు లోకల్ బాడీలో కూడా 25% ఎంతో పవన్ కళ్యాణ్ గారు అడిగారు, ఆయన ఇస్తారన్నారని ఈయనే చెప్పారు మీటింగ్లో. సో ఆ స్థానాలు కేటాయించే వరకే తెలుగుదేశం పార్టీ ఇది ఉంటుంది పొత్తు ధర్మం. ఆ స్థానాల్లో ఎవరిని నిలబెట్టాలో తెలుగుదేశం పార్టీ చెప్పకూడదు. ఇప్పుడు 4 మంత్రులు కేటాయించారండి తెలుగుదేశం పార్టీ నుంచి. అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పలానా నాదెండ్ల మనోహర్ గారికి మంత్రి ఇస్తున్నారు, ఆయనకి ఇవ్వకండి, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు గతంలో కాబట్టి ఆయనకి ఇవ్వకుండా మీరు పలానా వ్యక్తికి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పకూడదండి. ఎందుకంటే ఇదంతా కూడా ఈయన పవర్సే. పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టపడి సాధించుకున్న బలం, ఆయన ఒక అధినేతగా ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆయనకి ఇచ్చుకుంటాడు. అలాగే ఒక మంత్రి పదవి బీజేపీ కేటాయించినప్పుడు బీజేపీలో మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పకూడదు, చెప్పలేదు కూడా. నిజానికి దాదాపు 17 మంది ఎంపీలతో బీజేపీకి కేంద్రంలో సపోర్ట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. 17 మంది ఎంపీలు అంటే దాదాపు ఇప్పుడు అది ఆల్మోస్ట్ లైఫ్ లైన్ లాంటిదే. తెలుగుదేశం పార్టీ మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత ఆధారపడింది కదా అని ఏమంటే మీరు అమిత్ షా గారికి హోంమంత్రి ఇవ్వకండి, మరొక నాయకుడికి ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పకూడదు. అది పొత్తు ధర్మం కాదు. పొత్తు ధర్మం ఏంటంటే ఆ 17 మంది ఎంపీలతో ఇవ్వటమే సపోర్టు. ముందుగా పొత్తు పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళ ఇంటర్నల్ విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదండి. పొత్తు అంటే ఎక్కడి వరకు అంటే మాట్లాడుకున్న పదవులు, మాట్లాడుకున్న కేటాయింపుల వరకు మాత్రం ఉండాలి తప్ప ఆ ఇన్నర్గా వాళ్ళ పార్టీ విధి విధానం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చేర్చుకున్నారు. ఆయన చేర్చుకోవడానికి కుదరదని తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరో ఇద్దరు గొడవ చేస్తే అందరూ తిట్టారు. వాళ్ళ పార్టీ, నేను కూడా వీడియో చేశాను. ఆయన పార్టీ బలోపేతం చేసుకున్నాకి ఎవరినన్నా చేర్చుకున్నాక పవన్ కళ్యాణ్ గారికి ఉంది. గంజి చిరంజీవి గారిని చేర్చుకుంటారు, ఉదయ భాను గారిని చేర్చుకుంటారు, లేకపోతే ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరినైనా చేర్చుకుంటాడు. ఆయన అడిగే హక్కు మనకు లేదని నేనే వీడియో పెట్టాను. అలాగే ఈయన మరొక మంత్రి పదవి, 4వ మంత్రి పదవి నాగబాబు గారికి ఇస్తున్నారనేసి ఒక టాక్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు కొద్దిమంది విమర్శలు మొదలుపెట్టారు. ఎక్కడ ఉండియే విమర్శలు. అప్పుడు కూడా చెప్పాను, నాగబాబు గారికి ఇచ్చే హక్కు ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయనకి కేటాయించిన మంత్రులు అవి. నాగబాబు గారు కానీ ఇచ్చుకుంటారు, చిరంజీవి గారు కానీ ఇచ్చుకుంటారు, లేకపోతే ఇంకొకరు కానీ ఇచ్చుకుంటారు. నీకనిస్తారు, నాకనిస్తారు, ఆయనకి నచ్చితే. ఫలానా వ్యక్తులకి ఇవ్వాలని మనం రూల్ పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది జనసేన పార్టీ అంతర్గత వ్యవహారం. అలాగే తెలుగుదేశం పార్టీకి మా ముఖ్యమంత్రి పదవి, అలాగే మంత్రులు, ఇవి తెలుగుదేశం పార్టీ ఓటాకు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఎవరినన్నా తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ సీఎం చేసే అధికారం ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన గతంలో 2 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. ఒకటి కేఏ కృష్ణమూర్తి గారు, 2 నిమ్మకాయల చంద్రచాప్ గారికి, ఇద్దరికి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏకంగా 10 మందికి ఇచ్చాడు ఆయన డిప్యూటీ సీఎంలు. ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులకి మరొక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అధికారం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ డిప్యూటీ సీఎం పదవి పొందే అర్హత నారా లోకేష్ గారికి కూడా ఉంది. ఒకవేళ ఇవ్వటం అంటూ జరిగితే అది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం. దీనిలోకి మరొకరు జోక్యం చేసుకుని మీరు అక్కడ అలా చేయకూడదు, ఇక్కడ ఇలా చేయాలని చెప్పకూడదు. ఇన్ కేసు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అనుకుని అవును ఈ సందర్భంలో ఇక నేను వారసుని ప్రకటించేస్తున్నాను, లోకేష్ గారిని సీఎం చేసేద్దాం అనుకున్నాను, చేసేసిన సీఎం పదవి అనేది తెలుగుదేశం వాటాలో కాబట్టి దాని గురించి మనం ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదండి. అది న్యాయంగా పొత్తు ధర్మం కాదు. అయితే మరికొందరు సోదరులు, కొంతమంది వాళ్ళ అమాయకత్వంతోనే అంటున్నారని నాకు అర్థమైంది. వాళ్ళు తిట్టినాక నేనేం బాధపడే పరిస్థితి లేదండి. ఎందుకంటే నేను తప్పు చేస్తే ఎవరైనా తిడితే నేను బాధపడాలి. అరే నేను తప్పే చేయనప్పుడు ఎవరైనా అనుకుంటే నాకేంటి, సరే కానివ్వండి, నాకు ఇదేం కొత్త కాదు. ఇదే ఇప్పుడు జగన్ గారినే ఐపాక్ టీంలో తట్టుకుని నిలబడ్డాను నేను. 30 కేసులు, 2 హత్యా ప్రయత్నాలు, రౌడీ షీట్, పీడీ యాక్ట్, అలాంటి వాటిని తట్టుకున్నవాడిని ఇప్పుడు ఏదో చిన్న చిన్న ట్రోలింగ్కి, అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే కొద్దిమంది ఏమంటున్నారంటే అండి, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం మరొకరికి ఇస్తే పవన్ కళ్యాణ్ గారిని అవమానపరిచినట్టు కదా అన్న. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆయన ఒక మంత్రి. జనసేన పార్టీ తరఫున ఆయన మన కందుల దుర్గేష్ గారికి కూడా మినిస్టర్ ఇచ్చారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మంత్రే, కందుల దుర్గేష్ గారికి మీరు మంత్రి ఇస్తే ఆయన అవమానించినట్టు అంటే బాగుంటుందండి? బాగోదండి. అలాగే కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే పోటీ చేశారు. ఇప్పుడు ఈవేళ లేటెస్ట్గా కొంతమంది సామాన్యులు కూడా ఎందుకు మా
రంపచోడవరం నుంచి మా చెల్లి ఒక అంగన్వాడీ టీచర్ ఎమ్మెల్యేగా పోటీ చేసింది. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా చేస్తున్నారు, ఇక్కడ అంగన్వాడీ టీచర్కి ఎమ్మెల్యే ఇస్తే మరి ఆయన పరువు పోదు కదా అనకూడదండి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే. అయితే ఇంకొక విషయం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటే ఆయన ఒక జనసేన పార్టీకి అధినేత, మంచి చరిష్మా కలిగిన నాయకుడు, ఏ డౌట్ లేదు. అయితే ఒకవేళ నిజంగానే ఒక సామాన్యుని ఏమన్నా తీసుకెళ్ళి డిప్యూటీ సీఎం 1 ఏమో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి డిప్యూటీ సీఎం 2 ఏమో ఆ సామాన్యుడికి ఇచ్చారనుకోండి, ఓకే ఆయన ఏదైనా ఇంటెన్షనల్గా తగ్గించాలనే ఉద్దేశంతో చేశారు అంటే అర్థం ఉందండి. నారా లోకేష్ గారు అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన 14 నుంచి 2019 దాకానే మంత్రి చేసిన వ్యక్తి. ఎమ్మెల్సీ చేశారు, ఆయన మంత్రి చేశాడు. 2019 నుంచి 24 దాకా ఆయన చేసిన ఫైట్ అనన్య సామాన్యం. ప్రాణాలు తెగించేసాడు ఫైట్. అయినా పార్టీ అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో నుంచి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ నూతన ఉత్తేజం నింపేశాడు. అంత గొప్ప ఫైటరు. పైగా ఇప్పుడు మళ్ళీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానే కొనసాగుతున్నాడు ఆయన, పైగా మంత్రి గారు కూడా. అలాంటి లోకేష్ గారిని ఒకవేళ డిప్యూటీ సీఎం చేస్తే, చేస్తారలేదు తెలియదు, అది జస్ట్ నా ఆకాంక్ష చెప్పని అంతే అండి. చేస్తే లోకేష్ గారు మాతో సమానమా అని ఎవరైనా కొద్దిమంది తమ్ముళ్ళు మాట్లాడితే కనుక తప్పండి. అది తప్పది. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారిని నేను అవమానించినట్టు కాదండి, లోకేష్ గారిని మీరు అవమానిస్తున్నట్టు అవుతుంది. కాబట్టి దయచేసి అలా ఒకవేళ జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ జరిగితే అలా కంపేర్ చేసి బాధపడడం అనేది కూడా కరెక్ట్ కాదు. నిజానికి చాలామంది విమర్శించేవాళ్ళు నేను ఏం మాట్లాడానో వీడియో చూడకుండానే పవన్ కళ్యాణ్ గారిని అవమానించేటట, కూటమిని కూల్చేయాలనుకున్నాడట, ఇంకోటి ఏదో అటా విని మళ్ళీ అలాగే ఇది చేస్తున్నారండి. అది ఎందుకో నాకు కరెక్ట్గా అనిపించట్లేదండి. అయితే తన్ను మించిన ధర్మం, తన్ను మాలిన ధర్మం ఉండకూడదు అన్నారు పెద్దలు. ఇక్కడ క్లియర్గా మీరు ఒకటి అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు చెప్తున్నాను, మాట మీద నిలబడ్డారు. ఎవరు? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మాట మీద నిలబడి వాళ్ళు ఏం చేశారు, మేము ప్రధానమంత్రి అయితే ప్రజలందరూ ఏమన్నా అనుకుంటారేమో, మన్మోహన్ సింగ్ గారిని చేస్తామని ఆయన కూర్చోబెట్టారు. కానీ అప్పుడు భారతదేశ ప్రజలందరూ ఎవరిని కోరుకుని ఓట్లు వేశారు? సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ పీఎం అవ్వాలని కోరుకున్నారు. కానీ వీళ్ళిద్దరు ఏం చేశారు? మన్మోహన్ సింగ్ గారిని కూర్చోబెట్టారు. ప్రజలకు మండిందండి. మేమేమో మిమ్మల్ని పీఎం చేద్దాం అనుకుంటే ఇంకొకళ్ళు పీఎం చేసే అధికారం మీకు ఎక్కడిదే? వాళ్ళకి అధికారం లేదు. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అధికారం లేదు వేరే వాళ్ళు బ్యాక్ చేయడానికి. ప్రజలకే ఉంది అధికారం. ప్రజలకు కోపం వచ్చింది, ఈ మళ్ళీ ఓటేయటం మానేశారు. అలాగే మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు 2014-13లో గెలిచినప్పుడు గెలవక ముందు ఆయన ఏమన్నాడు? దళితుడే సీఎం, తెలంగాణ మొదటి సీఎం దళితుడు అని హామీ ఇచ్చాడు. అలాగే మీరు ఆంధ్ర తెలంగాణను విడగొడితే టీఆర్ఎస్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేస్తానన్నాడు. చేశాడా? కాంగ్రెస్లో విలీనం చేశాడా? లేదు. సరికదా ఆయనే పోటీ చేశాడు, ఆ పార్టీ గెలిచింది. పోనీ గెలిచిన తర్వాత అన్న దళితుని పట్టుకెళ్ళి ముఖ్యమంత్రి చేశాడా? ఆయనే సీఎం అయ్యాడు. ఒకవేళ ఏమంటే కేసీఆర్ గారు మీరు కాంగ్రెస్లో విలీనం చేస్తా అన్నారు, దళితులను సీఎం చేస్తా అన్నారు, మీరు చేయలేదు కాబట్టి మేము లోడెత్తున్నాం అని చెప్పి తర్వాత ఎలక్షన్లో ఏమన్నా ప్రజలు ఓడించారు అతన్ని? మళ్ళీ అతన్ని గెలిపించారు. ఎందుకు అంటే అప్పుడు తెలంగాణ తెచ్చింది, తెలంగాణని రక్షించేది కేసీఆరే అని నమ్మిన ప్రజలు టీఆర్ఎస్ కోటేశారు. కేసీఆర్ఏ సీఎం అవ్వాలని ఓటేశారు.